సుమారు ఒక 25,000 మంది పేదలకి ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 20,000 మందిని ఐడెంటిఫై చేసాం. 20,000 మందికి కూడా ఇవ్వగలుగుతాం అనేటువంటి నమ్మకం నాకుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇందులో మెజారిటీ ప్రజలతో వాళ్ళే కట్టుకోవటం లేకపోతే కాంట్రాక్టర్తో కట్టించడం చేసి వాళ్ళందరికీ కూడా శాశ్వతంగా ఒక ఇల్లు వచ్చేట్టు, అదేవిధంగా కాలనీలన్నింటిలో కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ లేకపోతే కరెంటు కానీ మంచినీళ్ళు కానీ వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఇళ్ల పట్టాలు సమస్య అంటే సుమారు 40 ఏళ్ళు అయింది నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి. ఈ 40 ఏళ్ళలో 2 తరాలు వచ్చినాయి. ఒకే ఇంట్లో 2 కుటుంబాలు, 3 కుటుంబాలు, 4 కుటుంబాలు కూడా ఉన్న పరిస్థితి. కాబట్టి దీన్ని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తాం. కరోనా పీరియడ్లో కూడా నేను ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ ఎత్తేవాడిని, మాట్లాడేవాడిని. అనేక మందికి హాస్పిటల్స్లో అడ్మిట్ చేశాను. కరోనా పీరియడ్లో ఒకళ్ళకొకళ్ళు ఎవరు కనపడేవాళ్ళు కాదు కాబట్టి అది అందరికి కామన్. తర్వాత నేను కోర్స్ చేస్తూ ఉన్నాను. దాని మూలాన కొంత ఇదైంది కానీ మా ఆఫీస్ 24 గంటలు పనిచేస్తుంది. వారం రోజులు పనిచేస్తుంది, 365 రోజులు పనిచేస్తుంది. ఎవరు వచ్చినా భోజనం పెట్టి పని కనుక్కొని పని చేసి పంపుతారు. కాబట్టి నేను వేరే ఊళ్ళో ఉన్నా, ఇంకొక ఊళ్ళో ఉన్నా కూడా డైలీ యాక్టివిటీస్కి ఏమి ఇబ్బంది ఉండదు. తెలుగుదేశం వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు వచ్చినాయి. లిస్ట్ చెక్ చేసుకోండి. ఎవరు స్వలాభమో తెలుస్తుంది. నాకో, మా అక్కకో, మా తమ్ముడికో, మాకెవరికి ఇళ్ల స్థలాలు పెట్టుకోలే. ఈ ఊరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్కి, ఈ ఊరిలో ఎంపీటీసీలు చేసిన తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చినాయో లేదో కనుక్కోండి. ఒకసారి కనుక్కొని మీరు చెక్ చేసుకున్న తర్వాత చెప్పండి ఎవరు స్వలాభం అనేది. ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చాను, ఎవరిచ్చారో చూపెట్టండి. లేకపోతే ఇన్ని చోట్ల రోడ్లు వేసి పెట్టా, ఎవరిచ్చారో చూపెట్టండి. లేకపోతే పైన కాలనీలు ఉన్నాయి, వాటన్నిటికీ మంచినీళ్ళు ఇవ్వటం కానీ అవన్నీ మేము చేసినాయే కదా. చాలా కష్టమైన పనులు కూడా చేయగలిగాం మేము. ప్రభుత్వ అధికారులతో ఏదో రకంగా వాళ్ళని మెప్పించో చేయగలిగాం.